ఏంటి బ్రో టీ స్పెషల్? టీ బాగుంటుందని చెప్పారు బ్రో, నేను కూడా వచ్చాను, అందుకే టీ చాలా స్పెషల్ అంటే కదా. అంటే ఏ ఫ్లేవర్స్ బాగుంటాయి టీలో? తాగేది ఒకటే జనరల్ టీ, నార్మల్ టీ. నార్మల్ టీ మనకి లెమన్ టీలు గిమన్ టీలు అలవాట్లు. ఓకే, అంటే చూస్తున్నాను చాలా మంది ఉంటారు. ఎప్పటి వరకు ఓపెన్ ఉంటుంది ఇది? నైట్ 11 వరకు ఓపెన్ ఉంటుంది, 11-11:30 వరకు ఓపెన్ ఉంటుంది. ఓకే, టీ రేట్ ఎలా ఉంటుందండి ఇక్కడ? 16 రూపాయలు, 17 రూపాయలు. అంటే చాలా రేట్ ఎక్కువ, నాట్ వర్త్. రేట్ నాట్ వర్త్. అయ్యయ్యో, అంటే నేను 5 రూపీస్ నుంచి తాగుతున్నా చాయ్ ఇక్కడే 5 రూపీస్ నుంచి 17 రూపాయలు అయింది. ఓ, అంటే హైదరాబాద్ ఎక్స్పీరియన్స్. అంటే మీరు హైదరాబాద్ లో ఎక్కడెక్కడ టీ టేస్ట్ చేసి ఉంటారు కదా, అమ్మగానే బెస్ట్ అంటారా? అట్లేం లేదు, ప్రతిదీ టేస్ట్ చేస్తారు, అదేం కేపీహెచ్బీలో అక్కడ నుంచి కార్ తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి రోజు తాగిపోతాం అన్నమాట. అది 500 పెట్రోల్ ఖర్చు పెట్టుకో ఇక్కడ రావడానికి తీసుకొస్తాడు ఈ మనిషి. చూపివా కార్ వేసుకొని వచ్చి ఇక్కడికి టీ తాగుతున్నాం. అలానే కాదు, బాగా ఫ్రెండ్స్ అప్పుడు ఉన్నా కదా, మెమరీస్ మొత్తం గుర్తొస్తాయి ఇక్కడికి. అంతే, జాబ్ లేనప్పుడు మొత్తం తిరిగినది ఇక్కడే కదా, కాలేజ్ టైంలో. కాలేజ్ టైం నుంచి అమ్మగా మీరు ఏమైనా కాలేజ్ మెమరీ చెప్తారా టీకి సంబంధించింది? టీకి సంబంధించింది అంటే మేము ఫస్ట్ వెతికేది హాస్టల్, తర్వాత టీ షాప్. ఇది కామన్ పాయింట్. టీ ఒకటి, ఆ పక్కన టీ ఉండాలి, సిగరెట్ పోయేది. ఓకే, అవి రెండు కలిసే ఉంటాయి అనుకో. సిగరెట్ లేదు, టీ ఒకటే. అంటే మీరు ఇప్పుడు 70 రూపీస్ పెడుతున్నారు కదా, బయట అన్ని తక్కువగా పెడతారు పక్కన. ఏముంది బ్రో, 15 రూపాయలు మాక్సిమం 10 రూపాయల నుంచి 15 మధ్యలోనే ఉంది. ఇప్పుడు 2 రూపాయలు 3 రూపాయల కోసం చూసుకుంటే ఒక అలవాటైన ఛాయ్ కాబట్టి. అన్ని ఛాయలు ఒకటే దగ్గర అయితే ఒకలా ఉండవు. నేను మహా అయితే ఇప్పుడు బయట వడ్డీల దగ్గర తాగుతాం, మాది 10 రూపాయలు పెట్టినా నీళ్ళు తాగినట్టే ఉంటుంది. అంటే ఓన్లీ టీ, కాఫీ లాంటివి కానీ బాగా ఉంటాయి. కాఫీలు కూడా బాగానే ఉంటాయి. టీ ఒకటైతే మాక్సిమం ట్రై చేసేది టీ అంతే. అంటే మీరు ఎవరికైనా ఈ అమ్మగా టీ సజెస్ట్ చేద్దాం అనుకుంటారా? ట్రై చేయాలనుకున్న వాళ్ళకైతే పక్కా ట్రై చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి, మంచిది. ఓకే, ఒకసారి టీ లవర్స్ అందరికి అమ్మగా పక్కా చెప్తాం. Innocent Talks. Subscribe to Innocent Talks. Subscribe to Innocent Talks. Thank you, Anna. All the best.